ఇయర్స్ ఈరోజు మనము చాప్టర్ 5 అండి మ్యాథ్స్ మెథడాలజీ ఎవాల్యుయేషను సీటెట్ పేపర్ 1 పేపర్ 2 అలాగే ఏపీ టెట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి. చాలా ఇంపార్టెంట్. దీని నుంచి 3 to 6 క్వశ్చన్స్ అడుగుతున్నారంట. ఇంపార్టెంట్ అండి ఈ చాప్టర్, సో చూసుకోవాలి. మీనింగ్ అండ్ డెఫినేషన్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ఏ టీచర్ వాంట్స్ టు సీ హౌ ఫార్ దిస్ స్టూడెంట్స్ గాట్ ది నాలెడ్జ్ ఆర్ హౌ ఫార్ దే గాట్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్, ఎంతవరకు నేర్చుకున్నారనేది. ద మోస్ట్ కాంప్రహెన్సివ్ డెఫినేషన్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ డెఫినేషన్ ప్రకారం ఇట్ ఈస్ ఎనీ సిస్టమాటిక్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ డిటర్మినేషన్ దట్ కంటైన్స్ the extent to which specified educational objectives previously identified and defined are attained, the effectiveness of learning experiences provided in the classroom, how well the goals of education have been accomplished అని చెప్తుంది ఎన్సీఆర్టీ అండి. సో అకార్డింగ్ టు గూడ్స్ evaluation is a process of asserting or judging the value or amount of something by careful appraisal. జడ్జింగ్ ద వాల్యూ అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఎవాల్యుయేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, ఎన్సైక్లోపీడియా ప్రకారం ఇట్ ఈస్ రిలేటివ్లీ ఏ న్యూ టెక్నికల్ టర్మ్ ఇంట్రడ్యూస్డ్ టు designate a more comprehensive concept if measurement that is implied in conventional tests and examination. A new technical term అని చెప్పింది. నెక్స్ట్, చూడండి. నెక్స్ట్, hence from the above definitions we have following observations. It is wider concept than testing, measurement and examination. Teaching learning process becomes a dynamic and self-developing. It helps in determining the potentialities and interests of children. It proves the attitudes, habits, appreciations, interests, manipulative skills and understanding of the children. It helps the teachers in diagnosing the children's difficulties. సో ఈ విధంగా చూసుకోవాలండి. నెక్స్ట్, ఇట్ ఇన్వాల్వ్స్ సెల్ఫ్ అప్రైజల్ బై ద చిల్డ్రన్ అండ్ దేర్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్లో ఇన్వాల్వ్ అవుతుంది ఎవాల్యుయేషన్ అనేది. సక్సెస్లో, ఫెయిల్యూర్స్లో. పర్పసెస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఏంటి అంటే, టు డిటర్మైన్ ద ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. డిటర్మైన్ చేయడానికి, మోటివేట్ చేయడానికి, ప్రొవైడ్ బేసిస్ ఫర్ గైడెన్స్ టు డిటర్మైన్ ద రేట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆఫ్ ది చిల్డ్రన్, కలెక్ట్ ఎవిడెన్సెస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ కరికులం, టు డయాగ్నైజ్ చిల్డ్రన్స్ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్స్ ఫర్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్, లోపాలు ఎత్తి చూపడానికి, టు మెజర్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సిస్టమ్, ఎఫెక్టివ్నెస్ని మెజర్ చేయడానికి, టు ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ అండ్ సక్సెస్ ఆఫ్ ద టీచర్, టు మెజర్ ద బిహేవియర్ చేంజెస్ ఆఫ్ ద చిల్డ్రన్, టు డిస్కవర్ ఇన్నోవేట్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్, క్లాసిఫై ద చిల్డ్రన్ ఇన్ డిఫరెంట్ కేటగిరీస్, టు ఇంప్రూవ్ ద టీచింగ్ టెక్నిక్స్ అండ్ స్ట్రాటజీస్, టు ప్రొవైడ్ బేసిస్ ఫర్ రెమిడియల్ టీచింగ్ ఆన్ ద basis of strengths and weakness of the children, to encourage teachers for action research, to give reinforced and feedback to the both teachers and చిల్డ్రన్కి, టీచర్కి ఫీడ్బ్యాక్ అండ్ రీఇన్ఫోర్స్డ్ ఇవ్వడానికి కూడా ఈ ఎవాల్యుయేషన్ అనేది ఉపయోగపడుతుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, ఇట్ మెజర్స్ ద డైరెక్షన్ అండ్ ఎక్స్టెంట్ బిహేవియరల్ చేంజెస్. ఎవాల్యుయేషన్ ఈజ్ ఎ డయాగ్నోస్టిక్ సో దట్ ఇట్ మే ప్రొవైడ్ బేసిస్ ఫర్ రెమిడియల్ టీచింగ్. It offers feedback to the entire educational system. It is people oriented. Evaluation is actively based. It may be used to improve instructions, curriculum, methods and examinations, etc. Next, process of evaluation. So evaluation process involves the following steps: selection and formulation of objectives. Means the objectives of test are selected and formulated in advance before conducting evaluation. A mathematical teacher must be very clear about the instructional objectives towards which instructions are geared. Each objective, when specified, provides basis for construction of test items. వెరీ క్లియర్గా ఉండాలి ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ గురించి. ఏదైనా సమ్లో మనం ఏం చెప్పదలుచుకున్నామో దాన్ని క్లియర్గా చైల్డ్కి తెలియజేసే విధంగా ఉండాలి. నెక్స్ట్, డిఫైనింగ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిహేవియరల్ చేంజెస్. After determining and formulating the objectives to be tested, teacher should define them clearly
డెఫినేషన్ చెప్పేటప్పుడు క్లియర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఇన్ పీపుల్స్ బిహేవియర్, selection, formulation and defining objectives in the behavioral terms and have been described in detail in the previous lesson entitled Aims and Objectives of Teaching Mathematics. Next, selection of tools and techniques of evaluation. Tools select చేసేటప్పుడు, టెక్నిక్ చేసేటప్పుడు, సెలెక్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, యూజ్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ మేకింగ్ రిజల్ట్ కోసం టూల్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి, టెక్నిక్ని ఏ విధంగా యూజ్ చేయాలో చూసుకోవాలి. ఇంటర్ప్రిటేషన్ అండ్ జనరలైజేషన్ ఆఫ్ రిజల్ట్స్. ద ఎవిడెన్స్ విచ్ వీ గెట్ త్రూ వేరియస్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆర్ నాట్ మీనింగ్ఫుల్. అవి మీనింగ్ఫుల్గా ఉండవు టు ద లెర్నర్, టు ద టీచర్ ఆర్ టు ద పేరెంట్స్ అన్లెస్ ఎప్పుడు వరకు ద స్కోర్స్ ఆర్ ఇంటర్ప్రిటెడ్ ప్రాపర్గా ఇవ్వకపోతే ద స్కోర్. దిస్ రిక్వైర్స్ అనాలిసిస్ in terms of objectives to the rate progress of an individual's comparative performance in the class. Such an analysis provides useful data on the level of achievement. Results అనేది జనరలైజేషన్, ఇంటర్ప్రిటేషన్ చేయాలి. నెక్స్ట్, ఫీడ్బ్యాక్ ఆఫ్ రిజల్ట్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఆన్ ద బేసిస్ ఆఫ్ అనలైజింగ్ ద టెస్ట్, results are in evidence recorded, progress is made by the pupils and their parents. This is necessary for parents to know about self-evaluation strengths and weakness of their word, proper diagnosis. ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో, ఏ చాప్టర్లో వీక్గా ఉన్నారో అది వాళ్ళకి తెలిస్తే అడ్వైజ్ ఇవ్వచ్చు టీచర్కి టు ఓవర్కమ్ ద టీచింగ్ ఆర్ రెమిడియల్ టీచింగ్ దట్ మే బీ అరేంజ్డ్. ట్రయాంగులర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్టివ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎవాల్యుయేషన్. చూడండి, ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, ఎవాల్యుయేషన్, ప్రొసీజర్స్ మీన్స్ టూల్స్ అండ్ టెక్నిక్స్. ఈ విధంగా రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ. నెక్స్ట్, ఫ్రమ్ the given triangular relationships we get the following points. All the three steps are interrelated. Objectives, a pivotal step on which both learning experiences and evaluation techniques are based. Evaluation is a natural step involved in teaching learning process. Natural step అని అవుతుంది. It is based on objectives of teaching and learning experiences. Evaluate the objectives also at the same time. So in a classroom, teacher organizes suitable teaching learning activities in order to promote desired expected changes in behavior. The learning experiences offered in classroom are directly related to the predetermined functional objectives. Thus the teaching learning day activities are objective based, not content or textbook based. The extent to which the teaching learning activities result in experiences which lead to the realization of a particular objective is determined by pupil evaluation. So evaluation means, what is the brief idea? Measurement plus value judgment. Measurement means quantitative, value judgment means qualitative. Hence evaluation is both quantitative and qualitative process, while measurement is only quantitative or numerical value. Evaluation is a continuous process and it is an important part of teaching learning process. Formative and summative evaluation మీకు తెలిసిందే కదండి. Formative evaluation, it is designed only to enhance the teaching learning process and not designed to make final judgments. Final judgments కోసం యూజ్ చేయాలి. Hence it formative evaluation, teaching process is made and learning is judged. The process works upon in a long term, so it is called continuous evaluation, in which unit tests, class tests, assignments are the essential components. People's weakness is diagnosed through classroom teaching. Hence formative evaluation is continuous feedback to both the teacher and the student that determines the success and failure of learning. According to Tanner, formative evaluation refers to the tests and other evaluation procedures while the course and instruction program is in progress. Groxland 1976 pointed out the specific use of formative evaluation. 1976, to plan correlative action for overcoming learning difficulties or deficiencies to aid in
motivating learning and to increase retention and transfer of learning. Needs of classroom group and corrections in learning deficiencies are made through periodic testing and evaluation of pupils during the instructions. సో వీళ్ళిద్దరు చెప్పారండి ఫార్మేటివ్ ఎవల్యూషన్ గురించి. నెక్స్ట్ నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫార్మేటివ్ ఎవల్యూషన్ చూసుకోవచ్చు, మీరు స్కిప్ చేసేది ఇంపార్టెంట్. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ ఎవల్యూషన్, దిస్ వన్ ఆల్సో ఇంపార్టెంట్. బ్లూమ్స్ టాక్సానమీ లెర్నింగ్ డొమైన్స్ అండి. చూడండి 1956 classified the changes of behavior in 3 categories of domains. Cognitive objective, stress the pupils should acquire more and more knowledge. It was defined to include all those activities which deal with recall or recognition of knowledge and the development of intellectual abilities and skills. There are 6 major categories of cognitive processes, starting from the simplest to the most complex. సింపుల్ నుంచి కాంప్లెక్స్ వరకు. రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్, అనలైజింగ్, ఎవాల్యుయేటింగ్, క్రియేటింగ్. 6 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ రిమెంబరింగ్, నెక్స్ట్ అండర్స్టాండింగ్, అప్లయింగ్, అనలైజింగ్, ఎవాల్యుయేటింగ్, క్రియేటింగ్. ఎఫెక్టివ్ డొమైన్. ఎఫెక్టివ్ ఆబ్జెక్టివ్ ఈజ్ కన్సర్న్డ్ విత్ ద యాటిట్యూడ్, ఇంట్రెస్ట్, ఎమోషన్స్, values and mental tendencies of the peoples. Next, this part of the taxonomy also includes appreciations and social adjustment of the child. Psychomotor objective, this is the third part of taxonomy and include the manipulative and motor skills areas. The physical actions involved in handwriting, playing, using equipments, making outlines, drawing figures and many others are in the psychomotor domains అంటాం. ఎఫెక్టివ్ డొమైన్ మీన్స్ యాటిట్యూడ్, ఇంట్రెస్ట్, ఎమోషన్స్, వీటిని ఎఫెక్టివ్ డొమైన్ అంటారు. నెక్స్ట్ వ్యాన్ హీల్ థియరీ. ద వ్యాన్ హీల్ థియరీ డిస్క్రైబ్స్ హౌ యంగ్ పీపుల్ లెర్న్ జామెట్రీ. It postulates 5 levels of geometrical thinking. Each level uses its own language and symbols. 5 levels ఉంటాయండి. Students or pupils pass through the levels step by step. This hierarchical order helps them to achieve better understanding and results. According to the theory, there are 5 levels of thinking or understanding in geometry. First one, visualization, descriptive or analytical. Third one, abstract or relational level. Fourth one, formal deduction level. Fifth one, mathematical rigor level. Sixth one, Piaget theory. The 4 stage, next 5 levels. Fifth one, only 5 levels Van Hill theory. So once again we will recall this: visualization level, descriptive or analytical level, abstract or relation level, formal deduction level, mathematical rigor level. Next one, Piaget theory, the 4 stages of cognitive development. Piaget theory lo sensory motor stage, pre-operational stage, concrete operational stage, formal operational stage అండి. నెక్స్ట్ ప్రాక్టీస్ మీరు చూసుకుంటే ఇంపార్టెంట్ అండి. చూడండి, వాట్ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్స్? ఆబ్జెక్టివ్, స్టెప్స్, లెవెల్ ఆఫ్ జనరలైజేషన్ మొత్తం వస్తాయి. Professor B.S. Bloom is associated with taxonomy of objectives. Evaluation is a dash process, both 1 and 2, qualitative and quantitative. Achievement test for maximum performance. Achievement tests are both 1 and 2, teacher made, standardized. B.S. Bloom classified cognitive domain. B.S. Bloom cognitive domain ఎన్ని విధాలుగా క్లాసిఫై చేశారు? 6 areas. When the aim of testing is to compare the classes, then we use compare చేసేటప్పుడు క్లాసెస్ని what we use? Aptitude test. Multiple choice tests require picking the dash alternative, correct alternative. What are the test performance? Test of skills.
What should be formative assessment ensure? Objectivity, credibility, relevance, all of these. Next, valuation and examination are the same. Do you agree? వాల్యుయేషను ఎగ్జామినేషన్ రెండు వేరు వేరు కదండి. నాట్ ఎట్ ఆల్. నెక్స్ట్, at the top of Bloom's classification of objectives of cognitive domain, first one, top of the Bloom's classification lo cognitive domain is evaluation, which is the first step in system analysis, formulation of objectives. What is the last step in construction of objective tests? Evaluation. Evaluation is done by all of the above. Measurement, formation of values, grading ఇవన్నీ చేస్తాము. 16th one, who gave the classification of objectives of cognitive domain? Reborn. Who is the pioneer in the field of taxonomy of educational objectives? Bloom. V.S. Bloom educational process includes all of these. Educational objectives, learning of experiences, change in behavior మొత్తం వస్తాయి. RCEM approach is used to write the objectives of cognitive domain. Next, a teacher is observing students working in groups. Her observation is focused on collaboration and cooperation in the group, concentration and tests, interest of each student, and participation of individual student in the activity. Through this activity, she is trying to, ఈ యాక్టివిటీ వల్ల she is trying to do formative assessment of the student. Previous year questions అండి. Amina is playing with matchsticks and adds one at each stage. Appu on the other hand makes a table. What is your observation about the two children in this situation? Amina is only playing and Appu is doing mathematics. Next, summative assessment of the unit. Mensuration can be done through paper pencil test. While teaching ratio and proportion, Miss Rama demonstrated some computer operations on the screen. Copy and paste and copy and enlarge or copy and reduce. This activity may be pre-content activity to introduce ratio. So next chapter lo kaluddamandi. Thank you.